హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు కత్తులు బ్యాట్లతో కబ్జా రాయిళ్లు వీరంగం సృష్టించారు. పట్టపగలే అమాయక జనాలపై దాడులకు తెగబడ్డారు. ఎఫ్సీఐ కాలనీలే అవుట్లో హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు రోడ్లు మార్కింగ్ చేపట్టారు. ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ హైడ్రా ఏంటండి పోలీస్ స్టేషన్కి కూడా పట్టుకెళ్ళాం. చూడండి షర్టు సెంటర్లో ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ నేను పెట్టేసాను. రాత్రి మన దానిలోకి రాకూడదు. మనకు రోడ్లు కావాలి సార్. ఈ ప్రపంచం మనం ట్రావెల్ చేస్తున్నామంటే రోడ్లు సార్. రోడ్లు లేకుండా మొత్తం చూడండి ఫ్లాట్గా చేసి అతను ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నా సరే. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు కత్తులు బ్యాట్లతో కబ్జా రాయిళ్లు వీరంగం సృష్టించారు. పట్టపగలే అమాయక జనాలపై దాడులకు తెగబడ్డారు. ఎఫ్సీఐ కాలనీ లేఅవుట్లో హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు రోడ్లు మార్కింగ్ చేపట్టారు. ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వీడియో తీస్తున్న ఫ్లాట్స్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అసలు ఏం జరిగింది? పట్టపగలే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు కత్తులు బ్యాట్లతో దాడులకు తెగబడినటువంటి భూ కబ్జా రాయిళ్ల భాగవతం తెరపైకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి ఎదురుగానే అంటే 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఎఫ్సీఐ కాలనీలో లేఅవుట్లలో హైడ్రా ఆధ్వర్యంలో రోడ్ల మార్కింగ్ కొనసాగుతా ఉంది. గత 2-3 రోజులుగా ఆ మార్కింగ్ కొనసాగుతోంది. ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డట్టుగా ఫిర్యాదు ఇచ్చారు బాధితులు. ఫ్లాట్ యజమానురాలైనటువంటి సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తితో క్రికెట్ బ్యాట్లతో దాడికి పాల్పడమే కాకుండా బట్టలు చింపి వాళ్ళందరినీ కూడా బూతులు తిరుగుతూ బయటకు నెట్టేశారు శ్రీధర్ రావు అనుచరులు. గాయాల పాలైనటువంటి సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు తమకు న్యాయం చేయాల్సిందిగా గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళకు ఫిర్యాదు చేశారు. చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే గచ్చిబౌలి కమిషనరేట్ కు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇన్సిడెంట్ ఇది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగా అంటే రోడ్డు అవతల వైపు ప్లేస్ ఉంటుంది, రోడ్డు ఇవతల వైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం సంధ్యా శ్రీధర్ ను కాపాడడానికి గచ్చిబౌలి సిఐ దీనిపైన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఈ ఎఫ్సీఐ ల్యాండ్లకు సంబంధించి యజమాని శ్రీధర్ రావుతో కుమ్మక్కయ్యాడు. ఈ సందర్భంగా యజమానితో కుమ్మక్క కావడం కాకుండా శ్రీధర్ రావు దాదాపుగా ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు అప్పగించబడినటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అనేక సందర్భాల్లో హైడ్రా అధికారులు ఎమాలిసి చేసే సందర్భంలో కావచ్చు, ఇతర అక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లో ఆయనకు రాచమర్యాదలు చేయడమే కాకుండా ప్రతి నెల ఆయనకు మామూలు అందిస్తుంటారు. అందుకనే సంధ్యా శ్రీధర్ పైన కేసు నమోదు చేయడానికి, ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి అనేక రకాలుగా వెనకాడతారు పోలీసులు. దీంట్లో గచ్చిబౌలికి వచ్చేటువంటి ఏ ఇన్స్పెక్టర్ అయినా ఆయన మేనేజ్ చేస్తారు. కింది స్థాయిలో మేనేజ్ చేయడంతో పాటు పై స్థాయిలో ఏసీబీ చూసుకోవడం. అయితే సిపి అయితే మొత్తానికి ఎవరైనా ఇట్లాంటివి జరుగుతా ఉంటే ఎస్బీ రిపోర్ట్ వస్తుంది, దానిపైన యాక్షన్ తీసుకుందామని గాలికి వెళ్ళడం. ఇట్లాంటి అయితే జరుగుతున్నాయి. అసలు ఎప్పుడు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కనీవిని ఎరిగినటువంటి రీతిలో నగరం నడిబొడ్డున గచ్చిబౌలి ఐటీ ఏరియాలో భూ కబ్జాకు పాల్పడుతున్నటువంటి ఉదాంతం వెలుగుతూస్తోంది. దీన్ని ఇప్పటికైనా ప్రజలు భయాభ్రాంతులకు అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా, డీజీపీకి పోలీసులకు సమన్వయం ఉందా లేదా అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. డీజీపీ నుంచి ఏ కమిషనరేట్ కు ఏ అధికారులకు సమన్వయం లేకపోవడం, ఏ కమిషనరేట్ కు ఆ కమిషనరేట్ బాసులుగా వివరించడం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి సమాజంలో సమస్యలు లేవనెత్తినటువంటి ప్రతినిధుల మీద క్వశ్చన్ చేయడం తప్ప ఇంకా ఎవరి మీద చూడటం లేదు. మొత్తానికి మొత్తం వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప ఇటువంటి భూ కబ్జా అయితే దాదాపు 18 ఏళ్ల కాలంలో ఇష్ట రీతిలో పెరిగిపోతాయి. కొల్లూరు నుంచి ఇటు శంషాబాద్ వరకు, శంకరపల్లి నుంచి షామీర్పేట వరకు
పూర్తిగా కబ్జా కోరలో మునిగిపోతోంది. ఇట్లాంటి కబ్జా కోరలకు పోలీసులు అండగా నిలవడం కూడా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఇట్లాంటి వాటిని గుర్తించి యాక్షన్ తీసుకోకపోతే 10 ఏళ్ల కాలంలో భాస్కర్ బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ వీడియోలో కనిపిస్తున్నారు, రమ్యశ్రీ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఆయన షర్ట్ చినిగిపోయి చెంపపైన దెబ్బలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఫిజికల్ గా కూడా వాళ్ళు అటాక్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా భాస్కర్. చాలా క్లియర్ గా ఫిజికల్ అటాక్ చేయడం కాకుండా బూతులు తిరుగుతూ ఒక మహిళను చూడకుండా ఆ పైన కూడా దాడికి పాల్పడ్డారు. నేను అదే విషయాన్ని మీకు చెప్తున్నా, చాలా క్లియర్ గా 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఒక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భం లేదు. హైదరాబాద్ పోలీసులే కాదు, తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడం. కానీ వాళ్ళ కబ్జా కోరులకు అండగా నుంచి అవినీతి మరకలు అందించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని పట్టించుకోవడం మానేసి ఇక ఎవరైతే ప్రజల సమస్యల పైన మాట్లాడతారో టీవీ ఛానల్ కానీ, జర్నలిస్టులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ వాళ్ళపైన ఫోకస్ పెట్టడం, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని లోపలేయడం, ఇదే పంతాగా కొనసాగుతోంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు మాత్రం పూర్తిగా ఎస్బీ రిపోర్ట్ వస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది, వాళ్ళు ఇస్తేనే యాక్షన్ తీసుకుంటా, వాళ్ళు కరప్షన్ చేస్తే ఏసీ బోర్డు తీసుకుంటారు, నాకేం సంబంధం అన్నట్టుగా ఆయన సూపర్వైజర్ ఉంది. ప్రభుత్వం అసలు రాష్ట్రంలో నడుస్తుందా లేదా, ఐటీ ఏరియాలోనే ఇట్లా ఉంటే రాబోయే రోజులలో ఇంకా తెలంగాణలో ఎటువంటి పరిస్థితి రాబోతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. దీన్ని ఇట్లాగే కొనసాగిస్తే రాబోయే రోజులలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణకు ఉన్నటువంటి పేరును పూర్తిగా నాశనం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ లాగా వెలసిల్లినటువంటి తెలంగాణ ఇవాళ ఆ కబ్జాల తెలంగాణగా తయారవుతుంది. ఓవైపు హైడ్రా వచ్చి హైడ్రా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ అధికారిక సంస్థగా ఉన్నటువంటి హైడ్రా ఆధ్వర్యంలో ఈ కొలతలు చేస్తూ పర్యవేక్షిస్తున్న సందర్భంలో వీడియో తీస్తున్నటువంటి ఆ స్థలం యజమానులపై దాడికి పాల్పడటం నిజంగా పోలీసులు చాతగానితనం, పోలీసులు కబ్జా కోరులకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇన్సిడెంట్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోనే ఏసీపీ ఉంటాడు, డీసీపీ ఉంటాడు, డీసీపీ ఉంటాడు, ఇన్స్పెక్టర్ ఉంటాడు, డిఏ ఉంటాడు, మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. ఇంతమంది ఒక కమిషనర్ సరిపడా అంతమంది పోలీసుల ఫోర్స్ ఉంది. అదే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు విచారణకు వెళ్తే ఆ మొత్తం డంపంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి కేవలం వేధించడానికి మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. పైన పట్టించుకునే నాదుడు లేక కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. కబ్జా కోరులకు వాళ్ళు పూర్తిగా రెడ్ కార్నర్ వేసి లోపలికి పిలుస్తున్నటువంటి పరిష్కరించారు. ఇప్పటికైనా దీన్ని గుర్తించకపోతే రాబోయే రోజులలో తీవ్రమైనటువంటి ప్రజాగ్రహం ఎదుర్కొక తప్పదనేటువంటిది మాత్రం పోలీసు అధికారులు గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేటువంటిది పదే పదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వాటికి న్యాయం చేయకపోతే రాబోయే రోజులలో ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి జనతా గ్యారేజ్ లాగా తెలంగాణ భవన్కి వస్తున్నటువంటి వారందరికీ కూడా న్యాయం చేస్తామని ఇప్పటికే కేటీఆర్ చెప్పారు. ఇక పోలీసుల చాతగాని తరానికి పోలీసులు కబ్జా కోరులకు అండగా నిలబడ్డారని చెప్పడానికి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఇవాళ ఒక నిదర్శనంగా కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఆల్రెడీ నేను పెట్టేసాను రాత్రి. మన దానిలోకి రాకూడదు, మనకు రోడ్లు కావాలి సార్. ఈ ప్రపంచం మనం ట్రావెల్ చేస్తున్నామంటే రోడ్లు సార్. రోడ్లు లేకుండా మొత్తం చూడండి ఫ్లాట్గా చేసి అతను ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నా సరే దీనికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ, హైడ్రా ఏంటండి పోలీస్ స్టేషన్కి కూడా పట్టుకెళ్ళాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం లింగాపూర్లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భూభారతి సమావేశానికి వచ్చిన తహసీల్దార్ రవీందర్ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉపాధి లేకుండా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి కోల్పోతామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయవద్దు అంటూ డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. మండలంలో గ్రామం లింగపురం గ్రామ పంచాయతీగా ఉండేది. ఈ గ్రామ పంచాయతీని తీసుకుపోయి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కలపడం జరిగింది. ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ కలపడం మా గ్రామస్తులు ఎవరికి మాకు ఇష్టం లేదు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం.
గ్రామ పంచాయతీ తీసుకొని మున్సిపాలిటీ కాకపోతే మాకు సింగరేణి ద్వారా మేము భూములన్నీ కోల్పోయినాం. మాకు చేసుకుందామంటే ఏ పని లేదు, ఏ ఉద్యోగాలు లేవు. మా గ్రామ యువతకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదో ఉన్న ఉపాధి హామీ పథకం కింద మేము మా బతుకులు వెల్లదిస్తూ కూలి పను 4 పనులు చేసుకుంటూ ఇంటి పెరటి వద్ద ఉన్న ఆకుకూరలో ఏదో పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అలాంటి మా గ్రామంలో ఏముందని మున్సిపాలిటీలో కలిపిర్రు చేయడం, దీన్ని మేము గ్రామస్తులు అందరం వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మా గ్రామానికి భూభారతి అని రెవెన్యూ సదస్సు కింద ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చిన ఎమ్మెల్యేను మా గ్రామానికి మేము రానివ్వడం లేదు. గ్రామస్తులు అందరం కలిసి అడ్డుకున్నాము. మా గ్రామంలోకి ఈ భూభారతి సదస్సుని మేము వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ గారిని అడ్డుకొని ఆపేయడం జరిగింది. మేము ఈడ అందరం కలిసి అడ్డం ఉన్నాం, రాకుండా రానియ్యం. మేము మా ఊరికి రావద్దు ఆయనే. మాది ఏదోటి తెలిసినాకనే మా ఊరికి రావాలి. మాకైతే గ్రామ పంచాయతీ ఉండాలి. మాకు చేసుకుందా అంటే పనులు లేవు. ఉపాధి పథకం అని చేసిండ్రు, మళ్ళీ పక్కకు దొబ్బుతాండ్రు. మేమేం చేసి పోలేకపోతున్నాం. మమ్మల్ని ఈ వయసులో ఎవరు పనికి తీసుకుంటారు? మేము పనులు పెట్టిస్తాం అంటాను. మమ్మల్ని ఎవరు తీసుకుంటారు? ఎంటిపిసలు ఈ ఉపాధి పథకానికేమో అత్తాలుగా ఎంటిపిసలకు పనికి అత్తలేరని ఓ ఆశయం అన్నది మాతోటి. మాకు పనులు పెట్టమంటే మరి పెడతారా? మేము అత్తే గ్రామ పంచాయతీ ఉండాలి. వరంగల్ పోలీసుల తీరుపై నగర పోలీస్ కమిషనర్ సీరియస్ అయిన ఘటన స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. ఏసీపీతో పాటు పలువురు ఇన్స్పెక్టర్లకు సిపి సన్ప్రీత్ సింగ్ మెమో ఇవ్వడంతో పోలీస్ వర్గాల్లో చర్చ మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పట్ల స్వామి భక్తి ప్రదర్శించిన ఏసీపీ సహా సిఐలు, ఎస్ఐలను సిపి వివరణ అడిగినట్లు తెలుస్తోంది. నిబంధనలను పక్కన పెట్టి కొండా మురళికి ఎస్కార్ట్ వెళ్లారని పోలీస్ అధికారులపై ఆరోపణలొచ్చాయి. ప్రైవేట్ హోటల్ యజమాని కూతురు పెళ్లిలో వరంగల్ పోలీసుల హంగామాపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రోటోకాల్లో లేని కొండా మురళికి ఎస్కార్ట్ ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని ఏసీపీ నందిరామ్ నాయక్, మట్టివాడ ఇన్స్పెక్టర్ గోపి, ఇంతజార్ గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు వరంగల్ సిపి మెమోలు జారీ చేశారు. గతంలో కూడా కొండా మురళి విషయంలో ఏసీపీ నందిరామ్ నాయక్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏసీపీ ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓలు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఏసీపీ తీరు వల్ల ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు బలయ్యారు. గతంలో కూడా కొండా మురళి జన్మదిన వేడుకల్లో బట్టలు పంపిణీ చేసి ఏసీపీ నందిరామ్ నాయక్ వివాదంలో చిక్కుకున్నారు. సంబంధం లేని నియోజకవర్గంలో పోలీసు బాసులపై పెత్తనం చెలాయించడమే కాకుండా పక్క నియోజకవర్గమైన స్టేషన్ ఘన్పూర్లో కూడా మంత్రి భర్తకు ఎస్కార్ట్ పెట్టడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఏసీపీ. ఖమ్మం జిల్లాలో దళిత మహిళలపై కాంగ్రెస్ నేతల దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది. కామిపల్లి మండలం పింజరమడుగు గ్రామంలో కాంగ్రెస్ నేతలు కులం పేరుతో దూషిస్తూ 2 మహిళలను రోడ్ల మీద పరిగెత్తించి కొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. దాడికి పాల్పడిన దుమ్మాలపాటి సత్యనారాయణ, గుజ్జర్లపూడి రాంబాబులపై బాధిత దళిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో దళిత మహిళలపై కాంగ్రెస్ నేతల దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది. కామెపల్లి మండలం పింజరమడుగు గ్రామంలో కాంగ్రెస్ నేతలు కులం పేరుతో దూషిస్తూ 2 మహిళలను రోడ్ల మీద పరిగెత్తించి కొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు.
దాడికి పాల్పడిన దుమ్మలపాటి సత్యనారాయణ, గుజ్జెర్లపూడి రాంబాబులపై బాధిత దళిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశామని చెప్పారు. ఏంటండి మా నాన్న ఎందుకు కొట్టారు, మరి ఇట్లా కొడితే ఆయనకి ఏమైనా చచ్చిపోతే మాకు ఎవరు లేరు, మగ పిల్లలు, మేమందరం ఆడపిల్లలమే, ఎందుకు ఇట్లా కొట్టారని అడుగుతుంటే మీరు మమ్మల్ని అడుగుడు కాళ్ళు అయ్యారా, అంత పెద్దగా అయ్యారా అనేసి మమ్మల్ని కర్రలు తీసుకొని రోడ్ల మీద ఉరికించుకుంటా మా చెప్పులు, మా చున్నీ, డ్రెస్సులు అసలు ఏమైతున్నాయి కూడా అసలు లేకుండా ఉరికించి కొట్టారు మమ్మల్ని. చూపించలేని ప్లేస్లలో కూడా వాతలు కలిగినాయి. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఏమంటుండే, అంత ఫేక్ కేసుని పట్టుకొని మీరు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని అంటున్నారు సార్. మేము దెబ్బలు తిన్నాలో పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్. మమ్మల్ని కొట్టిన వాళ్ళందరేమో ఇంటి దగ్గర హాయిగా ఉన్నారు. అంటే ఇది ఇక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటే ఆయన కొట్టేటప్పుడు కూడా ఒకటి పదం వాడారు, మేము పదవిలో ఉన్నాం, మాది రాజకీయ, నువ్వు గబ్బడి దగ్గరకు పోయి చెప్పుకోపో, నీ వల్ల అయింది చేసుకో అనేసి మమ్మల్ని తిట్టుకుంటా కొట్టారు మమ్మల్ని. నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని ఓ కూతురు అతి కిరాతకంగా రోకలి బండతో కొట్టి చంపింది. కూతుర్లను లైంగికంగా వేధించడంతో పాటు వేరే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక చిన్న కూతురు వర్షిత తన తండ్రిని హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య, నర్సవ్వ దంపతులకు 2 కుమార్తెలు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేయగా పెద్ద కూతురు భర్త మృతి చెందడంతో ఆమె ఇంటి వద్దనే ఉంటుంది. చిన్న కూతురు వర్షిత భర్తతో గొడవ కారణంగా కొంతకాలంగా పుట్టింటి వద్దనే పిల్లలతో కలిసి ఉంటుంది. తండ్రి నర్సయ్య కొంతకాలంగా పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై వారం రోజుల క్రితం నర్సయ్యతో పెద్ద కూతురు భార్య నర్సవ్వ గొడవపడి అక్కడి నుంచి నిజామాబాద్కు వెళ్లారు. కుటుంబంలో నిత్యం ఘర్షణలు జరుగుతుండటంతో చిన్న కూతురు భరించలేకపోయింది. మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిపై రోకలి బండతో తలపై బలంగా కొట్టి చంపేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలవు అన్నట్లు 3 నెలల రేషన్ ఒకేసారి అంటూ సర్కార్ కొత్త సమస్య సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మండలం చుచుండు గ్రామంలో రేషన్ పంపిణీ సమయంలో తోపులాట జరిగింది. ప్రభుత్వం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. రేషన్ పంపిణీలో ఆలస్యం అవుతుండటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పనులు మానుకుని రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లింగాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. నిజమైన అర్హులను పక్కన పెట్టి ఇప్పటికే ఇళ్లున్న వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇందిరమ్మల లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు తీసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వచ్చి తమకు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని బాధితులు తేల్చి చెప్పారు. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇల్లు లేదు, కిరాయికి ఉండి 6 సంవత్సరాల నుంచి నా పిల్లలు పెద్దగా చేసుకున్నా. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, చిన్న ఊడిపోయింది, కారు కప్పుకొని వానల ఆ ఇంట్లో ఉంటున్నా. దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు ఇల్లు వచ్చేటట్టు చేయమని మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. భారీ వర్షాలలో మా ఇల్లు కూలిపోయింది. 2 సంవత్సరాలు నేను వేరింట్లో కిరాయికుంటున్నా. ఇల్లు ఇస్తామని అన్నారు, ఇల్లు ఇయ్యలేరు. అందరు వచ్చిండ్రు చూసిండ్రు. 2 సంవత్సరాల నుంచి నేను వేరేనే బయటనే ఉంటున్నా. మా భర్త గల్పు దేశం పోయి మళ్ళీ వస్తున్నాడు. అక్కడ పనులు లేవు. మరి మా పరిస్థితి ఏంటిది? ఒక్కసారి దండం పెడితే మాకు ఇల్లు కావాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని అధికారులపై రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులు కన్నెర్ర చేశారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు రైతులతో కలిసి రెవెన్యూ సదస్సును అడ్డుకున్నారు.
మా సమస్యను పరిష్కరించిన తరువాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపట్టిన ప్రభుత్వం భూములు ఇవ్వని వారికి చెందిన 2,200 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని నిలదీశారు. నిషేధిత జాబితా నుండి తొలగించి పట్టా భూములను ఆన్లైన్లో నమోదు చేసిన తరువాతనే భూభారతి రెవెన్యూ సదస్సును చేపట్టాలని తేల్చి చెప్పడంతో అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. సదస్సులో మేము బైకాట్ చేసినాం. ఎందు గురించి అంటే మాకు రైతు బంధు లేదు, కిసాన్ కార్డు లేదు. మేము భూములు అమ్మిన భూములు తీసుకోమని చెప్పినాం. అమ్మని భూములు మావి ఉన్నాయి కాబట్టి మేము దానికి మాకు అన్ని అర్హతలు ఇవ్వాలి. అర్హత ఇస్తే మేము కూడా దానికి ఒప్పుకుంటాం. అంటే మేము ఫార్మా కంపెనీ ఉన్నది, దాని గురించి మేము ఉన్నోళ్ళని చేయము అని అంటే అట్లెప్పుడో మా ఊర్లో ఏది లేదు, అంతా అదే ఉంది. నన్ను వెళ్ళిపోయి ఊరిని కూడా తీసుకోరి లేకపోతే అని ఓ మాట అది చెప్పినాము. మీ భూమి కొనుక్కునేటప్పుడు కొనుక్కోండి, మాకు అన్ని సౌకర్యాలు కలిపి అమ్మని భూములకు అని చెప్తే అట్లా కూడా వినలేదు కాబట్టి మేము బైకాట్ చేసినాం, పంపించినాం. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బీగాల మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికాలోని డెలాస్లో బీఆర్ఎస్ రజతోత్సవం సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మహేష్ బీగాలను కేసీఆర్ అభినందించారు. వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలకు శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో శ్రీ చైతన్య ఐరావత్ ఛాంపియన్స్ వేడుక ఘనంగా జరిగింది. ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ నీట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి. ఆ క్రమంలో ఐరావత్ ఛాంపియన్స్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. వేడుకల్లో శ్రీ చైతన్య టాపర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వేడుకకు ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు, ప్రముఖ నటుడు అడవి శేషు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజును శ్రీ చైతన్య బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం సంతోషంగా ఉందని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్లు సుష్మా బొప్పన, సీమా బొప్పన తెలిపారు. చిన్న వయసులో గుకేష్ అసాధారణ విజయాలు సాధించారని వివరించారు. పాఠశాల విద్యార్థుల నుంచి జేఈఈ, నీట్ అభ్యర్థులకు గుకేష్ ప్రేరణగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. వేడుకల్లో శ్రీ చైతన్య డైరెక్టర్ శ్రీధర్ యలమంచిలి, శ్రీ చైతన్య అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. Special moment and nerves, it's always there in the game, but to understand that my opponent is also feeling the same nerves, and to just accept the nerves and focus on what's important in the moment, to be able to block everything out from outside world and just focus on what's happening on the board. I think that is the most important thing for me. First of all, I'm really glad to be partnered with Sri Chaitanya Group, and I can see with my friends. Personally, I have not been much into academics. I've been focused in chess from a very young age, but I've seen many of my friends. ఐఐటి చెప్తున్నారు, నీట్ చెప్తున్నారు అని చెప్పి చాలామంది స్ట్రెస్ అనుకుంటారు. కానీ నార్మల్ స్కూల్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని యాక్టివిటీస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో కూడా ఉంటాయి. Like for example, simple thing, I'll just give you one example, I won't elaborate. Monni Madhya, just before school closing, we had Dr. B.S. Rao Memorial sports meets. So it's state-wise jarigindi. First level is campus level, then zone level, regional level and state level. National level kuda pedadam anukunnam gani unfortunately year time sarpoledu, but next year we will do that. So this is across every state, and we made sure every student participated at least in one game from first grade onwards. So this is across school work చూసుకుంటే this is across 6 lakh students. దాంట్లో మెజారిటీ పార్టిసిపేట్ చేసేలాగా చూసామండి. సో అది పార్టిసిపేట్ చేయాలంటే దాని ముందు ఎంత ప్రాక్టీస్ అవసరమో మీకు తెలిసిందే. సో దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి ఎంత టైం అలాట్ చేస్తామో స్పోర్ట్స్ కని. Today we have Mr. Gukesh with us. I think we are all equally excited to see him today.
He is a perfect brand ambassador for Sri Chaitanya. The reigning chess champion of the world from our Telugu state. He is very much our own Telugu prodigy, so we should be very proud of that. So while reviewing Gukesh's profile, one thing caught my mind, especially after the recent championships, the way he plays that game, the way he's reacted, the way he calculates every move under so much pressure. At that moment of time, you see him shaking, you see him nervous, but he makes the right move. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.